ఒక అమ్మాయిలను రక్షణ ఇవ్వాల్సిన ప్రీతి రెడ్డి ఈరోజు అమ్మాయిలను వేధిస్తూ ఉంది. మీకు ఎవరు చెప్పారు వేధిస్తుంది ప్రీతి రెడ్డి అని? డైరెక్ట్గా స్టూడెంట్స్ తోటి మేము అట్రాక్ట్ అయినప్పుడు స్టూడెంట్స్ తోటి అడుగుతున్నప్పుడు అమ్మాయిలే స్వయంగా చెప్పారు. ఎలాంటి వీడియోలు లభించలేదని పోలీసులు అంటారు. ఈరోజు వీడియో లభించినాయి అని చెప్పేసి డైరెక్ట్గా వీడియో తీశారని చెప్పేసి అమ్మాయిలే స్వయంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సిఎంఆర్ కళాశాలని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అల్లు అర్జున్నే అరెస్ట్ చేసిన ఘటన ఈరోజు గోపాల్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? పోలీసులు అందులో ఏం వీడియోలు లేవంటున్నారు. అది జరగనప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ప్రీతిరెడ్డి వార్డెన్ అంటదంట, ఎవడో మీకోసం వచ్చి మీ మీద మోజుతో వీడియోస్ తీస్తే మేమేం చేయాలి? మరి నువ్వేం చేయనీకున్నావాడా? వార్డెన్ గా నీ క్వాలిఫికేషన్ ఏంది? టైం పాస్ కున్నావాడా? విద్యా సంస్థల్లోనే రక్షణ లేకపోతే ఇంకెక్కడ రక్షణ కల్పిస్తారు? కారం రంగు రుచితో ఉంటుంది. మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లా కండ్లకోయ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో చూస్తే ఆ కనిపిస్తున్న హాస్టల్ సిఎంఆర్ విద్యా సంస్థలకు చెందిన హాస్టల్. అదే హాస్టల్లో కెమెరాస్ పెట్టారు బాత్రూంలో అనేది ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఇక్కడ చూస్తే విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు కానీ గేటు బయట నిరసన చేస్తున్నారు, లోపల విద్యార్థులను ఆందోళన చేస్తున్నారు. ఇప్పటివరకు 7 అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 11 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఫోన్లో ప్రస్తుతానికి ఎలాంటి వీడియోలు కూడా లభించలేదని ఏసీపీ చెప్తున్నారు. దానికి సంబంధించి తరువుగా వెరిఫై చేస్తాము. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా డిలీట్ చేసి ఉంటే దాన్ని కూడా బయటకు తీసి ఆ వీడియోలు ఏవైతే ఉంటాయో ఏం జరిగిందనేది బయట పెడతామని అంటున్నారు. అయితే ఒకసారి మనం ముందుకు వెళ్ళి చూస్తే ఇప్పటికే విద్యార్థి సంఘాల ఆందోళనతో ఇక్కడ గ్లాస్ కూడా పగిలిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. పట్టించుకోవటం లేదు, నిరసన చేస్తున్నా కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదని చెప్పి కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన నేపథ్యంలో ఒకసారి ఈ మిర్రర్ కూడా బ్రేక్ అయిన పరిస్థితి చూడొచ్చు మీరు. కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో బాత్రూంలో కెమెరాలు పెడుతున్నారంటే మేనేజ్మెంట్ ఎందుకు ఇంతలా దీనికి సంబంధించి ఏమాత్రం కూడా రెస్పాండ్ అవ్వని పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఎందుకని ఫిర్యాదు కూడా ఇవ్వడం లేదని చెప్పి కూడా ఒక ఆగ్రహం అయితే విద్యార్థి సంఘాల నుంచి వ్యక్తం అవుతుంది. ముందుకెళ్ళి చూస్తే హాస్టల్కి సంబంధించి హాస్టల్ ముందు విద్యార్థులంతా కూడా బైఠాయించి నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే లోపల విద్యార్థులు అయితే చూపించొద్దని ఒక అభ్యంతరం వ్యక్తం అవుతుంది. మరోపక్క విద్యార్థులు అయితే ఇక్కడ నిరసన చేస్తున్నారు. మేనేజ్మెంట్ దీనికి సంబంధించి ఎందుకు ముందుకు రావట్లేదని ఒక విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. బయట మాత్రం ఈ కాలేజీకి ముందు ఎస్ఎఫ్ఐ ఆందోళన చేస్తుంది, ఏబీవీపీ ఆందోళన చేస్తుంది. వాళ్ళతో వెళ్దాం, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇప్పటివరకు 7 అదుపులోకి తీసుకుంటే వీడియోలు అందులో ఉన్నదనేది ఏ ఫోన్లో కూడా లేదు. వాటిని వెరిఫై చేస్తున్నామని చెప్పి కూడా ఒక పక్క చెప్పడం జరుగుతుంది. పోలీసులు అయితే ఎవరైతే ముఖ్యంగా సిబ్బంది ఉంటారో హాస్టల్లో వంట చేస్తూ కానీ ఎక్కువగా కిచెన్లో ఉండేవాళ్ళు వీళ్ళే ప్రమేయం ఎక్కువగా ఉంది ఇందులో ఇన్వాల్వ్ అయింది వాళ్ళే అనేది కూడా ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. మీరేం డిమాండ్ చేస్తుంది ఎస్ఎఫ్ఐ? నా పేరు సంతోష్, ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి. ఈరోజు రాత్రి నుంచి అమ్మాయిలు స్వయంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. మాకు న్యాయం కావాలని చెప్పేసి, జస్టిస్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అమ్మాయిల వాష్రూమ్లో సంబంధించింది ఈరోజు ఫోన్లు ట్యాప్ చేసి వీడియో పెట్టి వీడియో సంబంధించింది క్రియేట్ చేసి ఈరోజు హరాస్మెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రీతిరెడ్డి గారు వార్డన్ సంబంధించింది ఉండి ఒక అమ్మాయిలను రక్షణ ఇవ్వాల్సిన ప్రీతిరెడ్డి ఈరోజు అమ్మాయిలను వేధిస్తూ ఉంది. మా దగ్గర సంబంధించింది అనేక వీడియోలు ఉన్నాయని చెప్పేసి ప్రీతిరెడ్డి అమ్మాయిలతో చెప్తూ వేధిస్తూ ఉంది. ఈ వేధింపుకు సంబంధించి మేనేజ్మెంట్ కూడా సపోర్ట్. మీకు ఎవరు చెప్పారు వేధిస్తుంది ప్రీతి రెడ్డి అని? డైరెక్ట్గా స్టూడెంట్స్ తోటి మేము అట్రాక్ట్ అయినప్పుడు స్టూడెంట్స్ తోటి అడుగుతున్నప్పుడు అమ్మాయిలే స్వయంగా చెప్పారు ప్రీతి రెడ్డే దీని అన్నిటికీ కారణం అని చెప్పేసి. దుండగులు సంబంధించింది డైరెక్ట్గా వచ్చి ఫోన్లు పెట్టి వీడియో తీసి వీడియో చూపించి వేధిస్తున్నప్పుడు అమ్మాయిలకు సంబంధించి రక్షణ ఇవ్వాల్సిన ప్రీతిరెడ్డి వార్డను నా దగ్గర కూడా వీడియో ఉంది అని చెప్పేసి అమ్మాయిలను వేధించడం అంటే దీనికన్నా దుర్మార్గం ఇక్కడ ఉండదు. కాబట్టి అమ్మాయిలకు రక్షణ ఇవ్వాల్సిన పోలీస్ యంత్రాంగం కావచ్చు, అనేక చట్టాలు వచ్చినప్పటికీ కూడా గోపాల్ రెడ్డి సిఎంఆర్ చైర్మన్ సంబంధించింది కళాశాల చైర్మన్ కూడా ప్రీతిరెడ్డి పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఇప్పటి వరకు వీడియో తీసిన దుండగులను కూడా అరెస్టు చేయకపోవడం, అమ్మాయిలకు న్యాయం చేయకపోవడం, ఎలాంటి వీడియోలు లభించలేదని పోలీసులు అంటున్నారు. ఈరోజు వీడియో లభించినాయి అని చెప్పేసి డైరెక్ట్గా వీడియో తీశారని చెప్పేసి అమ్మాయిలే స్వయంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీడియోలు తీశారు, మేము ఫోన్ చూసాము,
ఫోన్లో మా వీడియోస్ ఉన్నాయి అని చెప్పేసి స్వయంగా దాదాపు 300 వీడియోస్ బయటకు వచ్చాయని చెప్పేసి అమ్మాయిల గందరగోళ పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి ధైర్యం చెప్పవలసిన ఈరోజు యాజమాన్యం ఈరోజు అందుబాటులో లేకుండా అమ్మాయిలకు సంబంధించి ఆగం చేసే పరిస్థితికి వచ్చింది. రక్షణ లేకుండా పోయింది. కాబట్టి సిఎంఆర్ కళాశాలల్లో అమ్మాయిల వేధింపులు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి సిఎంఆర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి, గోపాల్ రెడ్డి వెంటనే అరెస్ట్ చేయాలి, ప్రీతిరెడ్డిని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా జేఎన్టీ యూనివర్సిటీ వెంటనే స్పందించాలి. ఈ కళాశాల సిఎంఆర్ కళాశాలని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ప్రజాప్రభుత్వం అనుకున్న రేవంత్ రెడ్డి ఒక్క ఇష్యూ జరిగితే ఈరోజు అల్లు అర్జున్నే అరెస్ట్ చేసిన ఘటన ఈరోజు గోపాల్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వందలాది మంది అమ్మాయిలు ఈరోజు వేధింపులు పాల్పడుతూ ఉంటే గోపాల్ రెడ్డిని కాపాడుతూ ఉన్నారా ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి గోపాల్ రెడ్డి కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, ప్రీతిరెడ్డి కావచ్చు, వీళ్ళు ఎవరైనా కావచ్చు, కానీ బాధితులను కఠినంగా శిక్షించాలి, వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి, సిఎంఆర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెస్పాన్స్ ఉందా ఇప్పటివరకు మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ? ఎలాంటి ఈరోజు ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. పోలీస్ యంత్రాంగం కూడా ఇటు నుంచి అక్కడి నుంచి ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు తప్ప, వాకింగ్ స్టైల్లో తప్ప ఎక్కడ కూడా అమ్మాయిలకు న్యాయం చేసే విధంగా బాధితులకు సంబంధించింది వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా ఎక్కడ కూడా జరగలేదు. ఇప్పటి వరకు ఏ ఒక్కరిని అరెస్టు చేసినామని చెప్తా ఉన్నారు, కానీ ఏ ఒక్కరిని అరెస్ట్ చేయనట్టుగా ఇప్పుడు సమాచారం వస్తూ ఉంది. అరెస్టు చేసి ఉంటే ఈ ఘటన బాధితులు ఎవరు అని చెప్పి ఎందుకు ఈరోజు పోలీసు తేల్చట్లేదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. పోలీస్ యంత్రాంగం అభివృద్ధి అయింది. 24 గంటల్లో తేల్చే పోలీస్ యంత్రాంగం ఇప్పటికే 24 గంటలు గడుస్తూ ఉంది. దాదాపు 3 నెలల నుంచి అమ్మాయిల వీడియో లీక్ అవుతున్నాయని చెప్పి అమ్మాయిలు బాధపడుతూ ఉంటే వాళ్ళకి రక్షణ ఇవ్వాల్సిన పోలీస్ యంత్రాంగం కూడా ఈరోజు చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంటే ప్రీతిరెడ్డి ఇప్పుడు ఎందుకన్నా మాట వీడియోలు బయట పెడతారు? ప్రీతిరెడ్డి సంబంధించింది అమ్మాయిలు అనేక క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ బయటికి రానియకుండా అమ్మాయిల వీడియోలు పెట్టుకొని హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి హరాస్మెంట్ కరెక్ట్ కాదు. మీకు ఎలాంటి వీడియోలు ఉన్నా అమ్మాయిలు మీరు కూడా ఒక మహిళ ఇక్కడ కూడా ఒక అమ్మాయిలు ఉన్నప్పుడు కూడా మహిళ ఒక అమ్మాయిలను వేధించడం అంటే దీనికన్నా దుర్మార్గం ఎక్కడ ఉండదు. కాబట్టి ప్రీతిరెడ్డి వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసి అమ్మాయిలకు రక్షణ కల్పించాలి, వీడియో చేసిన దుండగులను శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మొత్తం వ్యవహారానికి కారణం ప్రీతిరెడ్డి నా దగ్గర వీడియోలు ఉన్నాయని కూడా విద్యార్థులకు చెప్పింది. కాబట్టి ముందు ఆమెను అదుపులోకి తీసుకోవాలి. అలా ఎందుకు బెదిరించింది, ఎప్పటి నుంచి బెదిరిస్తుంది అనేది కూడా తేల్చాలని చెప్పి కూడా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. మరోపక్క ఇక్కడ ఏబీవీపీ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏబీవీపీ కూడా నిరసనలో పాల్గొని ఇక్కడ బైఠాయించి ఆందోళన చేస్తున్న పరిస్థితి. మనం ఏబీవీపీకి సంబంధించిన నాయకులతో కూడా మాట్లాడదాం. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే విద్యార్థి సంఘాల ఆందోళన వల్ల కొంతవరకు పోలీసు యంత్రాంగంలో వేగంగా చర్యలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. మీరేం డిమాండ్ చేస్తుంది ఏబీవీపీ? ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మొన్న రాత్రి ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించి గోపాల్ రెడ్డి సార్ కానీ డైరెక్టర్ సార్ కానీ ఎవరు కూడా ఇప్పటివరకు వచ్చి సమాధానం చెప్పలేదు. వెంటనే వారు ఎవరున్నా వచ్చి సమాధానం చెప్పాలి. ఎవరైతే నిందితుడు ఈ యొక్క గర్ల్స్ హాస్టల్లో వీడియోలు ఎవరైతే తీసారో వాడిని కఠినంగా శిక్షించాలి, అరెస్ట్ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఇది కనుక రియల్గానే ప్రూవ్ అయితే 100% ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది రియల్గా ప్రూవ్ అయిందనుకో ఈ యొక్క కాలేజ్ అఫిలియేషన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి. చైర్మన్ గోపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. అలాగే వార్డెన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ప్రీతి మేడం ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. రైట్, ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా మాట్లాడతాం. ఏబీవీపీకి సంబంధించి మీరేం డిమాండ్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు ఝాన్సీ, ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్. మేము ప్రత్యేకంగా మా ఎజెండా ఏం లేదు, మా డిమాండ్ ఏం లేదన్న. అక్కడ విద్యార్థుల డిమాండ్సే మా డిమాండ్స్. ఏదైతే సంఘటన జరిగిందో విద్యార్థులు గతంలో కూడా ఈ ఒక్క రోజుతో ఈ సంఘటన బయటకు వచ్చింది కాదు, గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి జెంట్స్ వర్కర్స్తోని మాకు ఇబ్బందికరంగా ఉందని కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా పట్టించుకొని వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు 300 మంది విద్యార్థినుల న్యూడ్ వీడియోస్ బయటికి రావడం జరిగింది. నాది ఇక్కడ ఒక ప్రశ్న, పోలీసులు అందులో ఏం వీడియోలు లేవంటున్నారు. అయితే మీరు ప్రధానంగా అక్కడ జరిగింది వీడియోలు తీశారనేది కేవలం మీ అనుమానము, భయం మాత్రమే విద్యార్థుల్లో, లేదంటే దానికి ఆధారాలు లేవని పోలీసులు చెప్తున్నారు కదా? ఒకవేళ జరగనప్పుడు 5గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి ఆ 5గురిని పట్టించింది కూడా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అని చెప్పేసి మీరే చెప్తున్నారు. అది జరగనప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? సీసీ ఫుటేజ్ ఉంది, ప్రతి అనువన్న సిటీ ఫుటేజ్ మేము మెయింటెనెన్స్ చేస్తున్నాము అంటున్నారు. సీసీ ఫుటేజ్ విజువల్స్ ఉంటాయి కదా, తీసుకొచ్చి బయట పెట్టండి. మీ విద్యార్థులకు మీరు సరైన ఆన్సర్ చేస్తే వాళ్ళ పక్షాన మీరు ఉండుంటే ఈరోజు ఇంతమంది విద్యార్థి నాయకులు కావచ్చు, మీడియా కావచ్చు, పోలీసులు కావచ్చు ఇక్కడి వరకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ స్టూడెంట్సే కదా 24/7 మీతో ఉంటున్నారు. వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ప్రీతిరెడ్డి వార్డెన్ అంటదంట ఎవడో మీకోసం వచ్చి మీ మీద మోజుతో వీడియోస్ తీస్తే మేమేం చేయాలి? మరి నువ్వేం చేయనీకున్న వీడ వార్డెన్గా నీ క్వాలిఫికేషన్
క్వాలిఫికేషన్ ఏంది? టైం పాస్కున్నావా ఈడ? ఇప్పుడు ఎవడో బయటోడు వచ్చి వీడియోస్ తీసిరు అనుకుందాం, బయటోడు వచ్చేదాకా మీరు ఏం చేస్తున్నారు? లక్షల ఫీజులు దొబ్బుతున్నారు కదా, ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం కాదు, ముఖ్యంగా ప్రొటెక్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్పించాలి అమ్మాయిలకి, అది కరువు అయింది. కాబట్టి ఈరోజు వాళ్ళు చేయలేరు, కాబట్టి ఈరోజు విద్యార్థులు బయటకు వచ్చిరు, విద్యార్థుల పక్షాన మేమందరం వచ్చి కొట్లాడుతూ ఉన్నాం. ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎవరైతే దీంట్లో ఎవరెవరి హస్తం ఉందో వాళ్ళందరిపైన న్యాయ విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఒక సంఘటన కాదన్నా, ఈరోజు సిఎంఆర్లో జరిగిందనే కాదు, బాసర త్రిబుల్ ఐటీ కావచ్చు, అనునిత్యం ఏదో ఒక విద్యా సంస్థలో ఆత్మహత్యలు చేసుకోవడము, ఇట్లాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఈ ఒక్కదాని కోసం చర్య తీసుకోమనట్లే, ప్రతి దానిపైన కూడా న్యాయ విచారణ జరిపించాలి. కారకులైన వారిని కఠినంగా శిక్షించి ప్రభుత్వం ఒక స్ట్రిక్ట్ రూల్ అనేది తీసుకొచ్చి, అసలు ఇవాళ బయట అంటే ఏమో కానీ విద్యా సంస్థల్లోనే రక్షణ లేకపోతే ఇంకెక్కడ రక్షణ కల్పిస్తారు? ఎక్కడ సంరక్షణగా ఉంటారు ఆడపిల్లలు? ఇది ఒక ప్రభుత్వం దీని పట్ల ఆలోచించి చర్యలు తీసుకోవాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హాస్టల్ వార్డెన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఇక్కడ విద్యార్థులు హాస్టల్లో ఉంటారో విద్యార్థులకు వాళ్ళకి రక్షణగా ఉండాల్సిన వార్డెనే బెదిరిస్తోంది, వీడియోలు నా దగ్గర ఉన్నాయంటూ కూడా, అలాంటి వార్డెన్పై ఎందుకు చర్యలు తీసుకోరంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తానికైతే విద్యార్థి సంఘాల ఆందోళన సిఎంఆర్ కాలేజ్ ముందు కనిపిస్తుంది. కానీ మేనేజ్మెంట్ సైడ్ నుంచి ప్రాపర్గా ఇప్పటివరకు రెస్పాన్స్ అయితే వినిపించట్లేదు. ఎందుకు మేనేజ్మెంట్ మౌనంగా ఉంది? ఇంత ఆరోపణలు వస్తున్నా కానీ ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా చూద్దాం. శేష్ ఏబీపీ దేశం, సిఎంఆర్ కాలేజ్, మేడ్చల్ జిల్లా. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.